లోపల ఇక్కడికి వచ్చి నడిపేవాడు ఆయన. పొద్దున ఒక 2 గంటల పాటు ఇక్కడికి వచ్చి సందర్శకులతో కలిసేదంతా ఇక్కడ పెట్టుకునేవాడు. తర్వాత సెక్రటేరియట్కి వెళ్ళేవాడు. సెక్రటేరియట్లో మామూలుగా అఫీషియల్ వర్క్ చూసేవాడు. పార్టీ పరమైన వాళ్ళతో మాట్లాడడం అదంతా కూడా ఇక్కడే చూసేవాడు. సాయంత్రం మళ్ళీ 5ంటికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి 7:30, 8 దాకా అక్కడ ఉండి వెళ్ళేవాడు ఆయన క్యాంపా. రోసయ్య 14 నెలలు ఏమన్నాడు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వాడుకున్నాడు అక్కడ, ఆయన అది వాడుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఈ ముద్ర నాకు వద్దు అనుకున్నాడు, అందులో ఉండటం ఇష్టం లేదు. ప్రగతి భవన్ కట్టాడు పక్కన. ఆ పక్కన ఇదివరకు 108 వాళ్ళది అది ఉండేది, ప్రగతి భవన్ కట్టాడు. ఆ ప్రగతి భవన్ ని ఈయన వచ్చి ఏం చేశాడు, దాన్ని వదిలేశారా, ధ్వంసం చేశారా, దాన్ని తీసుకెళ్లి డిప్యూటీ సీఎంకి ఇచ్చాడు తను కాకుండా. ఈ పక్కన ఇది ఏదో ఒక మంత్రికి ఇస్తానే ఉన్నాడు కేసీఆర్. అట్లా అది ప్రభుత్వానికి సంబంధించి. అదృష్టం ఎవరిదంటే అది అనుభవించేవాడికి. అంతే. ఇప్పుడు రేవంత్ కి అదృష్టం లేదు, బట్టి విక్రమార్క వచ్చింది అదృష్టం ప్రగతి భవన్. అట్లాగే ఇది అంతే, క్యాంప్ ఆఫీస్ కూడా ఎవరో ఒక మంత్రికి ఇస్తున్నారు. అది హ్యాపీ, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వేలాది మంది కూర్చోడానికి. ఇప్పుడు అక్కడ చూస్తే పెద్ద పెద్ద హాల్స్ చూస్తే ముఖ్యమంత్రి అధికారులతో మీటింగ్లు, ఇప్పుడు ఎక్కడైనా క్యాంప్ ఆఫీస్ లో ఉంటది కదా అధికారులతో మీటింగ్లు. అది అట్లాంటి పర్పస్ కి అయ్యంతా కూడా. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక మీటింగ్ హాల్ అద్దెకి తీసుకుని, ఇప్పుడు మనకి విజయవాడలో ఏం జరిగేది,